దేవుడు నేర్పించిన పద్ధతి ప్రకారం మనం ప్రార్థన మహాపోరాటంలో ప్రారంభిద్దాం, ప్రవేశిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, సర్వాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకు వందనములు. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. మరొకసారి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ప్రార్థనా వీరులు, నా ప్రభువా, నా తండ్రి, మరొక నూతన దినారంభంలో ఈ రీతిగా మీ దివ్య పాద సన్నిధిలో సమావేశమై జూమ్ యాప్ ద్వారా శారీరకంగా చాలా చాలా దూరము, మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ ఈ ఇంటర్నెట్ ద్వారా ఒకే చోట ఉన్నట్లుగా మేము ఏకీభవించి మీ సన్నిధిలో మా హృదయ భారాన్ని కుమ్మరించుకోవడానికి, ఈ సహాయము అడిగి పొందుకోవడానికి మీరు ఇచ్చిన మహదవకాశం కొరకు నీకు వందనములు ప్రభు చెల్లిస్తున్నా. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా రావలసిన వారిని నడిపించండి. ఈ దినము బలమైన అద్భుతమైన విజ్ఞాపన మేము చేయడానికి మమ్మల్ని మీరు శక్తిమంతులను చేయమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని మమ్మల్ని అందరినీ కృపకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, ఆ గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలుశోధనలు రాగా, సియోను మార్గములో పలుశోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు
విశ్వాసమునిచ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దాదాపు 50 సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి అద్భుతమైన స్తుతి గీతము ఇది. అది రాసిన భక్తుడు ఎవరో తెలియదు, కానీ అద్భుతమైన పాట రాసిన ఆ భక్తుని మీద ఉండిన దైవాత్మ అభిషేకానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అది 35 సిస్టమ్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉండవచ్చు. దేవునికి వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ప్రేరేపణ కలిగి నేను వచ్చాను. ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయములోనికి మనము దృష్టి సారిద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. క్రీస్తునాథుని శిలువ యజ్ఞమును గూర్చినటువంటి అద్భుతమైన ప్రవచనం ఇది. ఈ ప్రవచనాన్ని మనం చదువుకుందాం. 53వ అధ్యాయము 4 నుండి కిందికి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అయినను మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిని గాను, దేవుని వలన బాధింపబడిన వానిని గాను, శ్రమనొందిన వాని గాను మనము అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును
తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీరు దయచేసి దిగివచ్చి మాతో మాట్లాడండి. నీ చిత్తమును తెలియపరచండి. దీని నిమిత్తము మేము ఏ రీతిగా ప్రార్థింపవలసినది మీరు మాకు నేర్పించమని, చూపించమని, ప్రార్థన మీరే చేయించమని, మా యందు మీరుండి ప్రార్థన చేయించి, అలాగే అంతర్యామివి గనుక పరలోక దర్బారులు కూడా మీరు ఏకకాలములో అదే కాలములో ఉండి తండ్రి అయిన దేవుని చేత ఆమేన్ తదాస్తు పలికించమని, ఈ దినము గొప్ప ఉప్పెన వంటి ఉజ్జీవాన్ని మా జీవితాల్లో మేము అనుభవించుటకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి ఈ అద్భుతమైన లేఖన భాగములో మనం స్పష్టంగా చూస్తున్నాం, నిశ్చయముగా యేసు ప్రభువారు మన దోషములను, మన అతిక్రమ క్రియలను ఆయన మోసాడు. గనుక ఆయన మోసిన వాటిని మనము మళ్ళీ మోయనవసరము లేదు. అది ఈవేళ మనము దేవుని ముందుకు తీసుకెళ్ళవలసిన విజ్ఞప్తి, విన్నపము, ప్రేయర్ రిక్వెస్ట్. మన దోషములను, మన అతిక్రమ క్రియలను, మన రోగములను మన రోగములను ఆయన మోసాడు. గనుక టెక్నికల్లీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే ఆయన మోసినటువంటి ఈ విషయాలు వీటిని కూడా మళ్ళీ మనము మోయాల్సిన అవసరం లేదు. ఇది టెక్నికల్ ఫ్యాక్ట్. ఉదాహరణకు ఎవరైనా మనలో ఒకరు, మీలో ఎవరైనా ఒకరు, ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నాను, ఏదైనా తప్పు చేసి ప్రభుత్వం వారి చేత కోర్టుకు హాజరుపరచబడ్డారనుకోండి. మీరు తప్పు ఏదైనా ఏదో చేశారు అనుకోండి, పోలీసులు మిమ్మల్ని పట్టుకొని జడ్జి గారి ముందు హాజరుపరుస్తారు. ఈ నేరానికి మన రాజ్యాంగం ప్రకారం శిక్షా స్మృతిలో 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు జరిమానా చెల్లించాలని రాయబడింది. ఈ ముద్దాయి నేరస్తుడుగా లేక నేరస్తురాలుగా నిరూపించబడింది గనుక 10,000 రూపాయలు జరిమానా చెల్లించమని శిక్ష విధించడమైనది అని జడ్జి గారు తన తీర్పును ప్రకటిస్తారు. అప్పుడు ఒకవేళ నేను అక్కడ ఉన్నాను అనుకోండి, ఇతడు నా ఆత్మీయ కుమారుడండి, నా శిష్యుడు, ఈమె నా ఆత్మీయ బిడ్డ, నా కుమార్తె, గనుక ఆ జరిమానా వారు కట్టలేరు, నేను కట్టేస్తాను వాళ్ళ పక్షంగా అని వెళ్ళి నేను కడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ సంతకం మీదే ఉంటుంది, మీరు కట్టినట్టే ఉంటుంది. నా డబ్బులు పోయినాయి, ప్రేమతో నేను ఇచ్చాను, కానీ రసీదు మీద అక్కడ లోపల రికార్డులో ఫలానా వ్యక్తి ఫలానా నేరానికి గాను ప్రభుత్వ ఖజానాకు జరిమానా కింద 10,000 చెల్లించుకున్నారు, దానికి రసీదు ఇలాగ ఇవ్వబడింది అని చెప్పేసి మొత్తం ఈ రోజుల్లోనైతే ఇంటర్నెట్లో కూడా కంప్యూటర్లు కూడా ఎక్కించేస్తారు. పిల్లారా,
నేను చెల్లించేశాను మీ జరిమానా. తర్వాత మళ్ళీ కాసేపటికి వచ్చి, సార్ నా మనసాక్షి ఒప్పట్లేదు, నేను కూడా చెల్లిస్తానండి అంటే కోర్టు ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, శిక్షాస్మృతి ఒప్పుకోదు, జడ్జి గారు ఒప్పుకోరు, ఎవరూ ఒప్పుకోరు. మీరు చేసిన తప్పుకు మీరు జరిమానా చెల్లించేసినట్లుగా ఇక్కడ రికార్డులో రాయబడి ఉంది, మీ సంతకం కూడా ఉంది. గనక మళ్ళీ అదే తప్పుకు రెండవసారి జరిమానా చెల్లించడానికి న్యాయం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. తప్పు ఒకటే, వ్యక్తి ఒకడే. రెండుసార్లు ఎలా చెల్లిస్తారు జరిమానా? దానికి తర్కము, చట్టము, న్యాయము ఏది ఒప్పుకోదు. దయచేసి వెళ్ళిరండి, అనవసరంగా ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దని పంపించేస్తారు. లేదు సార్, అసలు తప్పు చేసింది నేను కడతానంటే అదంతా ఇప్పుడు కుదరదు బాబు. ఒక పెద్ద మనిషి వచ్చాడు, నీకు తెలుసు, నువ్వు యాక్సెప్ట్ చేసావు, నువ్వు సంతకం పెట్టావు, మళ్ళా నువ్వు కడతానంటావేంటి? అంటే ఇప్పుడు మేము దోషులం కావాలా ఏంటి నీ ఉద్దేశం? మేము దోషులం కావాలా? ఒకే తప్పుకు 2 సార్లు జరిమానా సేకరించి గవర్నమెంటే దోషి కావాలా? చాలా నువ్వు తర్క విరుద్ధంగా, హేతు విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ప్లీజ్ వెళ్ళిపోండి, ఇక్కడ మీరు గలిబిలి చేయవద్దు అని పంపించేస్తారు. ఒకే తప్పుకు 2 సార్లు జరిమానా చెల్లించటం ఏ న్యాయము ఒప్పుకోదు, భూమి మీద ఏ చట్టము ఒప్పుకోదు, సృష్టికర్త దర్బారులో విశ్వ న్యాయము, విశ్వ చట్టము కూడా ఒప్పుకోదు. మన పాపముల కొరకు యేసు మరణించినాడు. మన పాపములను బట్టి మన రోగములను భరించినాడు, మన దోషములను కూడా ఆయన భరించినాడు. ఆయన మన కొరకు అపరాధ పరిహారార్థ బలి తన్ను తాను అర్పించుకున్నాడు. అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అర్పించుకున్నాడు. మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే తన్ను తానే అర్పించుకున్నాడు. ఎవరు ఆయన్ని బలవంతము చేయలేదు. మన పాపములు ఇందులో నిశ్చయముగా అన్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి రోగములన్నీ ఆదాము హవ్వలు చేసిన పాప ఫలితంగా వచ్చినాయి. ఆదాము పాపము మొదలుకొని మన పాపాలు, మన జన్మ పాపం, మన కర్మ పాపం, మునుముందు జరగబోతున్న పాపాలు అన్నిటి కొరకు ఆయన శిలువపైకి ఎక్కినాడు. అందరి జరిమానా కట్టేశాడు. ఆయన జరిమానా చెల్లించకుండా, కవర్ చేయకుండా ఉన్న దోషము ఒక్కటి కూడా లేదంతే. ఇవాళ నీ జీవితంలో ఏ జబ్బు ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో దానిని 2000 ఏళ్ల కిందట యేసు మోసేశాడు. నీలో ఏ దోషం ఉన్నదో దాని శిక్షను 2000 ఏళ్ల కిందట యేసు మోసేశాడు. కనుక నీవు దానిని మరలా మోయనక్కర్లేదు. మోస్తున్నావంటే అక్రమం జరుగుతుంది, మోస్తున్నావంటే ఒక అన్యాయం జరుగుతుంది, అధర్మం జరుగుతుంది. దేవుడు అధర్మం చేస్తాడా? చెయ్యడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. దేవుడు ఎప్పుడూ అధర్మం, అన్యాయం చేయడు. మరి ఆదాము చేసిన పాపానికి, నీవు చేసిన పాపానికి ఒకసారి యేసు ప్రభువు వారు సిలువలో వ్రేలాడి పెనాల్టీ, జరిమానా చెల్లించిన తర్వాత మళ్ళీ నీవెందుకు చెల్లిస్తున్నావు? అన్యాయము చేసేవాడు సాతాను మాత్రమే. మనకు ఈ జ్ఞానము కలగకుండా చేసి వాడు ఏం చేస్తున్నాడంటే
యేసు ప్రభు వారు దెబ్బలు తిన్నాడంటే ఎందుకు తిన్నాడో ఏమైందో అదంతా వదిలేయి బాబు, దానికి నీకు లింక్ ఏమిటి? ఆదాము పాపి, అతని కుమారుడమైన నీవు, కుమార్తెవైన నీవు జన్మ పాపివి. నీవు కూడా నీ కర్మఫలం అనుభవించాల్సిందే, అనుభవించు అని మనల్ని కన్విన్స్ చేసేస్తున్నాడు. మనం ఒప్పేసుకుంటున్నాము. ఇది మనం చేస్తున్న తప్పు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నేను చేసిన దోషానికి నీవు ఆల్రెడీ ఇంతకు ముందే శిక్షను అనుభవించావు. అదే దోషానికి మళ్ళీ రెండవసారి నేను శిక్షను అనుభవించడం పరలోక న్యాయస్థానమే అన్యాయం చేస్తుంది అన్న పరిస్థితిని సృష్టిస్తూ ఉంది. గనుక పరలోకమే అన్యాయం చేస్తుంది అన్న సన్నివేశం ఉండకూడదు తండ్రి. నీవు నా కొరకు శిక్ష అనుభవించావు గనుక నేను ఏ వ్యాధిని అనుభవించకుండా తీసి పారవేయి తండ్రి. ఆయన వ్యాధిని అనుభవించిన వాడట. ఆయనను చూసి స్వరూపమైన సొగసైనను లేదు. 3వ వచనం, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను ఆయన ఉండే. అంటే ఎక్కడిది వ్యాధి? వ్యాధి అనేది పాప ఫలితం, ఆదాము హవ్వల పాప ఫలితం. దాన్ని ఆయన మోసేశాడు. మరి మనకెందుకు వస్తున్నాయి వ్యాధులు? మనం తిరగబడాలి. దేవా, అసలు యేసయ్య నా దేవుడు, యేసయ్య నా రక్షకుడు, ఆయన నాలో ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడు. నేను చచ్చిపోయాను, బాప్తిస్మ జలాల్లో పాతి పెట్టబడ్డాను, కొత్త మనిషిగా తిరిగి లేచాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, క్రీస్తుని నేను ధరించుకున్నాను అనే విశ్వాసం ఉన్న వాళ్ళెవరికి కూడా ఏ జబ్బు రాకూడదని ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ డినామినేషన్ ఏదైనా కానీ. ఎందుకంటే ఒక ఘోరమైన విషయం చెబుతున్నాను, వినండి. జరిగిన పాపానికి యేసు జరిమానా చెల్లించి మళ్ళీ నీవు కూడా జరిమానా చెల్లిస్తే యేసు చేసిన త్యాగము వ్యర్థమైపోతున్నదని అర్థం. ఆయన పొందిన దెబ్బలు, ఆ వేదన, ఆ శిక్ష, ఆయన కార్చిన రక్తము, గాయాలు అవి వ్యర్థమైపోతున్నాయా? నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5 మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన దెబ్బలు పొందాడు, మనకు స్వస్థత రాలేదు. అంటే పొందిన దెబ్బలు వ్యర్థమైపోయినాయా? అలా జరగడానికి వీలు లేదు తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. నీ పిల్లలు, నీకు విధేయులైన వారందరికీ పూర్ణ రక్షణ కలిగించు అని మనం ప్రార్థన చేద్దాం. అలాగే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయములో, 2వ కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయ. యేసు ప్రభువారు పేదవాడుగా పుట్టాడు, విశ్వచక్రవర్తి ఆయన. ఐశ్వర్యం ఆయనకేం తక్కువ? అసలు ఐశ్వర్యం అనే దానిని సృష్టించిన వాడే ఆయన. ఈ వజ్రాలు, రత్న వజ్ర, గోమేధికములు, మరకతము, పుష్యరాగము, బంగారము, వెండి, ఇలాంటి విలువైన లోహాలను, ధనమును సృష్టించిన వాడే ఆయన. ఆయన దగ్గర డబ్బు తక్కువ ఉంటుందా? కలుగునుగా కంటే సరిపోయి ఎంత కావాలో అంత కలుగుతుంది.
అంత శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు భూమి మీద దరిద్రుడుగా పుట్టాడు, పేదవాడుగా పుట్టాడు. మన కొరకు దరిద్రుడు ఆయన. ఎందుకు? యేసయ్య దారిద్ర్యం వల్ల నీవు నేను ధనవంతులం కావాలని ఆయన దరిద్రుడైనాడని లేఖనము సెలవిస్తున్నది. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. మనము ధనవంతులం కావాలని యేసునాథుడు పేదవాడైనాడు. చరిత్ర గడిచిపోయింది కాలగర్భంలో. మరి ఇప్పుడు ఆయన పేదవాడుగా పుట్టి పేదరికం అనుభవించి తలవాల్చే స్థలము లేనివాడుగా తన సొంత భుజం మీద తలవాల్చి నిద్రపోయి చనిపోయి మరణ నిద్రపోయి మళ్ళీ తిరిగి లేచి అయిపోయింది. ఆయన విశ్వచక్రవర్తి ఆ పేదరికం అనుభవించినాక ఏ ఉద్దేశంతో ఆ పేదరికాన్ని ఆయన ఎన్నుకున్నాడో, కావాలనుకున్నాడు, ఆ ఉద్దేశం నెరవేరకపోతే ఆయన అంగీకరించిన మనము ఇంకా పేదలుగా అప్పుల బాధలో కటకటలాడుతూ ఉంటే ఎలాగా? యేసయ్య పేదవాడయ్యాడు, నేను పేదవాడిని అయితే మరి ఆయన చేసిన త్యాగము వ్యర్థమైపోయినట్టే కదా. విశ్వాసులు ఎవరూ కూడా పేదవారుగా ఉండడానికి వీల్లేదు. అలాగని అందరూ అంబానీ అదానీ లాగా స్టింకింగ్ రిచ్ అంటారు. అట్లా ఉండాలని కాదు నేను చెప్పేది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదన్నాడు దావీదు భక్తుడు. కనీస అవసరాలు మనకు తీరాలి. అందుకొరకే ఆయన దరిద్రుడిగా జీవించి మరణించాడు. కనీస అవసరాలు. పౌలేమన్నాడు? అన్నవస్త్రములు కలిగిన వారమై కలిగిన దానితో తృప్తి కలిగి ఉందము అన్నాడు. అంతేగాని మనం భోజనము లేక వస్త్రము లేక కనీస అవసరాలకు తగిన డబ్బు లేకుండా అప్పుల పాలైపోయి అవమానం పాలైపోవాలనేది దేవుని చిత్తం కాదు. మీరు అప్పు చెయ్యరు, అప్పు ఇస్తారు అన్నాడు యేసయ్య. యెహోవా దేవుడు ద్వితీయోపదేశకాండం 28లో చెప్పలేదా? నువ్వు అప్పు చేయవు, సమస్త జనములకు అనేక జనములకు నువ్వు అప్పిస్తావు. మనకు లక్షల కోట్ల రూపాయలు ఏం చేసుకుంటాం? అనవసరంగా దొంగలు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. మనకి ఎందుకు అంత డబ్బు? మనకు ఉండడానికి నివాసము, పూటకు ముప్పూట 3 పూటల 4,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటే చాలు. తగుమాత్రం వస్త్రాలు, తగుమాత్రం భోజనం, అంతకన్నా ఎక్కువ మనకు అవసరం లేదు. మరి అది కూడా లేకుండా ఎందుకు విశ్వాసులు, క్రైస్తవులు నిరుపేదలుగా జీవిస్తున్నారు? సిలువ వ్యర్థమైపోవడం లేదా? దేవుని కుమారుడైన ఆది సంభూతుడు చేసిన త్యాగము వ్యర్థమైపోవడం లేదా? ఇది అధర్మము కదా, ఇలా జరగడానికి వీల్లేదు కదా. యేసయ్యా, నీవు చేసిన సిలువ యాగము వ్యర్థము కాకుండాన్నట్లు నీ పిల్లలందరినీ ఆరోగ్యవంతులను చేయి, స్వస్థపరచమని అడుగుదాం. నువ్వు చేసిన త్యాగము వ్యర్థము కాకుండాన్నట్లు నీ బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులను చేయమని మనం అడుగుదాం. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. ఎందుకు అడుగుతున్నామో ఆయనకు తెలుసు. లోకాన్ని, దేశాన్ని సత్యముతో నింపడానికి, న్యాయముతో నింపడానికి, నీతితో నింపడానికి, దేవుని గురించిన జ్ఞానముతో నింపడానికి మనం అడుగుతున్నాం. ఇంకంతకంటే ఏదో అష్టైశ్వర్యాలు అనుభవించడానికి కాదు, పంచభక్ష పరమాన్నాలు కావాలని కాదు. సంవత్సరంలో సగభాగం ఉపవాసాలే చేస్తాం మనం. అది దేవుడికి తెలుసు, మనకు తెలుసు, ఊళ్ళో వాళ్ళకి అందరికీ తెలుసు. ఉపవాసాలు చేసే వాళ్ళు, ఎండుకుపోతున్న వాళ్ళు, మనకి ఇంకా డబ్బులు ఎందుకండి? పేదలకు సహాయం చేయాలి. దేవుని గురించి ఎరుగని వారికి సత్యాన్ని తెలియజెప్పాలి. కనీసం ఒక వార్తను చేరవేయడానికి, ఒక కరపత్రం ముద్రించడానికి, ఒక గ్రంథం ముద్రించడానికి కాస్తో కూస్తో డబ్బు కావాలి. డబ్బులు ఇచ్చి మార్చడం అనేది ఒక ఫూలిష్ కాన్సెప్ట్. డబ్బులు ఇస్తే ఎవడు మారడు.
కానీ నేను ఆ ఊరికి వెళ్ళడానికి రైలు ఛార్జీయో విమానం ఛార్జీయో డబ్బులు కావాలి. కనీస అవసరాలకు మనకు డబ్బులు కావాలి. మనం బ్రతకాలి. మనం బ్రతికి సమృద్ధిగా జీవించి నిజమైన లోకరక్షకుని గూర్చి, నిజమైన జగద్రక్షకుని గూర్చి అందరికీ చాటించాలి. ఆ మాత్రం ధనం మనకు ఉండాలని ఆయన బీదవాడుగా పుట్టాడు. నువ్వు చేసిన త్యాగం ఎలాగో జరిగిపోయింది. దాని ఫలితం ఇక్కడ మేము అనుభవించకపోతే యేసయ్యా నీ త్యాగము వ్యర్థమైపోయినట్టే కదా. నీ యాగము నీ త్యాగము వ్యర్థము కాకూడదు తండ్రి అని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నానా, ధాటుగా మంచి బలంతో మాట్లాడుతున్నాను కదా. ఉదయకాలము పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేకపోయాను. చాలా నీరసంగా బలహీనంగా ఉన్నాను. నా మీద అటాక్ జరుగుతూ ఉంది ఈ మధ్య. చాలా బలహీనత సంభవించినట్టు, ఒంట్లోంచి బలమంతా ఎవరో తీసేసినట్లు నీరసంగా ఉంటుంది. బాగా అటాక్ చేసి కొడుతూ ఉన్నారు. చక్కగా భోంచేస్తున్నాను, పడుకుంటున్నాను, మందులు వేసుకుంటున్నాను, కానీ ఎందుకో ఒక నీరసం. ఇది సాతాను యొక్క దాడి, మంత్రశక్తుల దాడి. వాటిని యేసునామంలో బంధించండి. కృత్రిమంగా నాకు బలహీనతలను కలిగిస్తున్నారు. ఈ బలహీనతలు కూడా యేసయ్య సిలువలో మోశాడు. ఆయన మోసింది మళ్ళీ నేను మోయడం ఏంటి? తప్పు, ఇది జరగకూడదు. ఇలాగా ప్రార్థన చేద్దాం. పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుదాం. రెండవ ఆకాశాన్ని దాటేసి మూడవ ఆకాశానికి వెళ్ళిపోదాం. దైవజనుడికి బలహీనత కలిగిస్తున్నటువంటి ఆ రెండవ ఆకాశంలోని దురాత్మలను బంధించేద్దాం. క్రీస్తు యేసు సైనికులను, బలహీనపరుస్తున్న చీకటి శక్తులను యేసునామములో బంధించి వేద్దాం. దేవుడు పంపిన రాయబారి మొదలుకొని సత్య సంబంధులైన వాళ్ళందరూ నూతన బలము ధరించుకోవాలి, నూతనమైన ఆర్థిక ఆశీర్వాదం పొందుకోవాలని ఈవేళ మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన పని ముగింపుకు వచ్చేస్తుంది. చాలా తొందరలోనే ముగించబోతున్నాం. ఆటంకపరిచే శక్తులు, ఆటంకంగా నిలువబడిన శక్తులు, దేవుని పని అడ్డగిస్తున్న శక్తులు అన్నిటినీ మనం ఈనాడు యేసు రక్త బలముతో బంధించి గద్దించి పాతాళ లోకానికి విసరికొట్టి సమాధి చేద్దాం. ప్రియులారా, ప్రభు రాకడ సమీపిస్తుంది. మన పోకడు ఎప్పుడు మనకు తెలియదు. దేవుడు కనికరిస్తే 100 ఏళ్ళు బ్రతకొచ్చు, లేదా ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు. పని అయితే ముగించాలి. ప్రపంచపు నలుమూలల దశ దిశల దేవుడు మనకు బయలుపరిచిన సత్యాలను మనం అన్ని దేశాలకు వాళ్ళ భాషల్లో తెలియజేయాలి. దీనికి అడ్డం వస్తున్న శక్తులను మనం బంధించి వేద్దాం. జరుగుతున్నది అధర్మం. దైవజనుడికి సత్య సంబంధులకు డబ్బులు రావడం లేదు. ఇది అధర్మం, అక్రమం, అన్యాయం. దేవుని బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇది అక్రమం. దైవదాసులు, సత్య సంబంధులు బలహీనత అనుభవిస్తున్నారు. ఇది అధర్మం, అన్యాయం, అక్రమం. సిలువ వ్యర్థం కాకూడదు. సిలువలో ఆ యజ్ఞ పురుషుడు ఆది సంభూతుడు చేసిన యాగము, త్యాగము వ్యర్థం కాకూడదు. దేవుని బిడ్డలందరూ బలవంతులై, ధనవంతులై, ఆరోగ్యవంతులై దేవుడు అప్పగించిన పని ముగించడానికి ముందుకు సాగాలి. ప్రియులారా, ఇంకెక్కువ మాట్లాడను. ఇంతటితో సందేశం ముగించుకుంటున్నాను. దేవుడు చెప్పమన్న మాట చెప్పడానికి వచ్చాను. నా కొరకు స్పెషల్గా ప్రార్థన చేయండి. దేవుడు నాకు నూతన బలం ధరింపజేయనట్లు సత్య సంబంధులైన మన సైనికులందరికీ నూతన బలం, నూతనమైనటువంటి పుష్కలమైన ధనాన్ని కూడా దేవుడు ఇచ్చినట్లుగా అందరం ఈవేళ బలమైన విశ్వాసంతో పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే ఐశ్వర్యమును, బలాధిక్యమును మనం స్వతంత్రించుకొని దేవుడిచ్చిన పని ముగించుకుందాం. దుష్టుని బంధించి సిగ్గుపరిచి వెళ్ళగొట్టేద్దాం. ఈ ప్రపంచానికి యేసయ్యను మనం
పరిచయం చేద్దాం. అనేక కోట్ల మందికి యేసుని మనం పరిచయం చేద్దాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బలాన్ని, దేవుడిచ్చే ధనాన్ని మనం స్వీకరించుకుందాం. రండి ప్రియులారా, ఇది ప్రార్థనా సమయం. మనందరం కూడా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి